డాక్టర్ రామకృష్ణ, ఆర్థోపెడిక్ సర్జన్, కన్సల్టెంట్ ఎట్ సాయి మారుతి హాస్పిటల్, సూర్యాపేట. ఈరోజు మీకు కొన్ని విషయాల గురించి మాట్లాడదామని అనుకుంటున్నాము. ముఖ్యంగా ఆర్థోపెడిక్ సైడ్ వచ్చేసి మనకు రెగ్యులర్గా చూసే కేసులు ఫ్రాక్చర్ కేసులు చూస్తుంటాము. సో ఫ్రాక్చర్స్, బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఈరోజు విషయాలు చెప్దాం అనుకుంటున్నాము. ఫ్రాక్చర్స్ అంటే మనకు బోన్ ఫ్రాక్చర్ కావాలి, బోన్ పెరగడానికి మనం ఫ్రాక్చర్స్ అవ్వాలి. బోన్ పెరిగినప్పుడు మనకు ముఖ్య లక్షణాలు కలుగుతాయి. అవి ఏంటంటే వాపు రావడం, పెయిన్ ఎక్కువ రావడం, వాపు, పెయిన్, ఆ భాగాన్ని కదిలించలేకపోవడం, తర్వాత సౌండ్ లాగా వస్తుంది. ఈ 3 లక్షణాలతో మనకు ఫ్రాక్చర్ అయిందనే విషయం అర్థమవుతుంది. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆ భాగాన్ని మనం ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, ఫర్దర్గా ఇంకా లోపల ఆర్గాన్స్కి ఇంజరీ కాకుండా ఏం చేయాలంటే దాన్ని కంప్లీట్గా ఆ భాగాన్ని ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో ఆ భాగాన్ని ఇంతవరకు ఒక ఇమ్మొబిలైజేషన్ అంటే కదపకుండా ఉండడం, దానికి రెస్ట్ ఇవ్వాలి ఫస్ట్. సో రెస్ట్ ఇస్తే ఏమవుతుందంటే లోపల పెరిగిన దగ్గర ఉన్న మజిల్స్ కానీ, నర్వ్స్ కానీ ఇంకా ఫర్దర్ డ్యామేజ్, వెజల్స్ కానీ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత దాని క్రమంలో మనం దాన్ని ఏం చేయాలంటే ఆ భాగానికి మనం రెస్ట్తో పాటు స్ప్రింటింగ్ అన్నట్టు ఏదైనా మనం గట్టి వస్తువులు కానీ, పేపర్ లాంటివి కానీ, కార్డ్బోర్డ్ లాంటివి కానీ ఆ భాగానికి పెట్టి దాన్ని ఒక చుట్టూ కట్టి పెట్టినట్టయితే కదలకుండా ఆ భాగాన్ని మనం చేసినట్టయితే ముఖ్యంగా ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. తర్వాత లోపల రిజల్ట్స్ ఇంజరీ కాకుండా ఉంటుంది. సో మనకి ఎక్కడైతే యాక్సిడెంట్ కానీ ఎక్కడైతే పడుతున్నారో అక్కడి నుంచి పేషెంట్ మనకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా ఫ్రాక్చర్ అనేది ఇమ్మొబిలైజేషన్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ అనేది కాదు. సో ఇమీడియట్గా వాళ్ళు ఎవరైనా ఫ్రాక్చర్ అయినప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం చాలా ఉత్తమం. మనకు తెలిసిన సొంత చిన్న చిన్న విషయాలు కానీ, సొంత ప్రజ్ఞం కానీ చేయకుండా ఉంటే ఆ భాగానికి, ఆ చేయి కానీ, ఆ భాగం కానీ ఎక్కువ ఇబ్బంది కాకుండా త్వరగా మనం ఒక కన్సల్టెంట్ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ చూస్తే దాని నుంచి మనం దాని ఫ్రాక్చర్ నుంచి మనం త్వరగా కూడుకోవడానికి అవకాశం. ఇంకొకటి ఫ్రాక్చర్ మనం ఫ్రాక్చర్ యొక్క కాంప్లికేషన్స్ ఎట్లా ఉంది అంటే వేలు వాపు రావడం, తర్వాత వాపు వచ్చి నల్లగా రావడం, తర్వాత తిమ్మిళ్ళు రావడం కానీ ఆ భాగాన్ని తిండి భాగంలో. సో అలాంటి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని అయితే సంప్రదించాలి. లేదు అని అలా కాదని చెప్పి మనకు తెలిసిన నాటు వైద్యం తీసుకుంటే ఆ భాగం అంతా చెడిపోయి తర్వాత అక్కడ వరకు తీసేయాల్సి రావడం కూడా జరుగుతుంది. సో ఇది మెయిన్గా మనం తీసుకోవాల్సిన